అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. రామకథను వినగారారమ్మ శ్రీ సీత, రామకథను వినగారారమ్మ శ్రీ సీత, రామకథను వినగారారమ్మ. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతాభివందనాలు. దయచేసి ఇలాగే ఆదరించండి, ప్రోత్సహించండి. నచ్చిందనుకోండి ఒక లైక్, ఎలా చెప్తున్నానో ఇన్ని కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. మీ యొక్క ఆశీర్వాదమే మాకు బలం. దయచేసి ప్రోత్సహించండి మన ఛానల్ని. నిండు సభలో, నిండు కొలువులో దశరథ మహారాజు మంత్రులను, సామంతులను, అలాగే సభకు ఉద్దేశించి ఋషుల్ని, అలాగే గురువు అయిన వశిష్ఠుని కూడా ఉద్దేశించి అందరికీ కూడా నమస్కరించి తన మనసులోని మాట, అంటే శ్రీరామచంద్రునికి రాజ్యాధికారం అప్పగిస్తానని, పట్టాభిషేకం చెయ్యాలనుకుంటున్నానని చెప్పగానే అక్కడ అందరూ కూడా సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. ఎందుకంటే శ్రీరాముడు అందగాడు, శాంత స్వభావుడు, మృదు స్వభావుడు, మృదు భాషణుడు, స్నేహశీలుడు కాబట్టి అందరికీ కూడా ఆయన అంటే అంత ఇష్టం అన్నమాట. అందుకనే శ్రీరాముడు రాజవుతాడనగానే ప్రజలందరూ కూడా సంతోషంతో ఇలా అనుకుంటున్నారు, శ్రీరాముడు రాజవుతాడని, రామరాజ్యము తుందని, శ్రీరాముడే రాజవుతాడని, రామరాజ్యముస్తుందని, రఘువంశానికి రాముడు వన్నె తెస్తాడని, రఘువంశానికి రాముడు వన్నె తెస్తాడని, ఇక్ష్వాకుల వంశ ప్రతిష్టలు దిశ దిశలు వ్యాపిస్తాయని, ఇక్ష్వాకుల వంశ ప్రతిష్టలు దిశ దిశలు వ్యాపిస్తాయని ప్రజలందరూ అనుకొని సంబరాలు చేసుకొని, ప్రజలందరూ అనుకొని సంబరాలు చేసుకొని, సాకేతపురము అంతా సంతోషాల సందడులాయే, సాకేతపురము అంతా సంతోషాల సందడులాయే, వీధి వీధి ముస్తాబాయే, తోరణాలతో మామిడి తోరణాలతో.